హాయ్, నేను మీ మంతిని రాములమ్మ. ఈరోజు మిత్రులందరికీ ఒక చిన్న కథ చెప్దాం అనుకుంటున్నా. ఒక వ్యక్తి తన డైలీ వర్క్ చేసుకుంటూ ఒక చెట్టు కింద కూర్చొని ఏడుస్తున్నాడంట. ఆ ఏడ్చే వ్యక్తి దగ్గరికి ఒక పెద్ద ఆయన వెళ్ళి, అయ్యా ఎందుకు ఏడుస్తున్నావు అని పలకరించాడంట. ఆ పెద్ద ఆయనకి ఏడ్చే వ్యక్తి ఇట్లా సమాధానం ఇచ్చాడంట. అయ్యా, నేను చేసే ఈ చిన్న పనిని చూసి అందరూ వెక్కిరిస్తున్నారు, ఎగతాళి చేస్తున్నారు, చులకన చేస్తున్నారు, నవ్వుతున్నారు. అందుకే నాకు బాధ అనిపించి ఏడుస్తున్నాను అయ్యా అన్నాడంట. అప్పుడు ఆ ఏడ్చే వ్యక్తికి పెద్దని ఇట్లా సమాధానం ఇచ్చాడంట. వేరే వాళ్ళు చిన్న చూపు చూస్తున్నారు, చులకన చేస్తున్నారని మనకు నచ్చిన పని చేయడం ఆపేస్తామా? చిన్నదో పెద్దదో అదే రేపటి రోజున మన గౌరవాన్ని పెంచేదై ఉంటుంది, మన విజయానికి తొలిమెట్టుగా ఉపయోగపడుతుందయ్యా. ఏడవడం ఎందుకు అన్నాడంట. ఓకే, విజయం రావచ్చు రాకపోవచ్చు, బట్ నీతి నిజాయితీతో చేసే ఏ పనైనా కూడా రేపటి రోజున అది మన ఆత్మగౌరవాన్ని, ఆత్మవిశ్వాసాన్ని, మన విజయాన్ని 100కు 1000 రెట్లు పెంచేదై ఉంటుందయ్యా. ఎవరో అంటున్నారని ఏడ్చుకుంటూ కూర్చుంటామా అని ఇంత